హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మంగళవారం వచ్చి అంటే మంగళవారం సాయంత్రం వచ్చి అక్కడికైతే షాప్కి వెళ్ళానండి. అక్కడైతే కేస్మెంట్ పావడాలు ఉంటాయి కదా, ఆ పావడాలు అయితే అయిపోయినాయి అంట. ఇంకా పాప్లైన్ ఉంటుంది కదా, ఈ పావడాలు అయితే ఇచ్చారండి. ఇంకా నేను కుట్టి కూడా చాలా రోజులు అయిపోయిందనమాట ఈ పావడాలు. మళ్ళీ ఇంకొకటి నాకు శాంపుల్ ఇచ్చారు ఒకసారి చూసుకోవడానికి. ఒకసారి అయితే చూసుకున్నానండి, టక్కుమని నాకైతే గుర్తొచ్చింది. సరే ఒక 36 అలా ఇచ్చారండి నాకు పావడాలు. అంటే 12 సెట్గా ఉంటాయి. అలా అని 3 సెట్లు దాకా ఇచ్చారు. 12, 24, 36 అంటే 36 పీసుల దాకా నాకు ఇచ్చారండి కుట్టడానికి. అప్పుడైతే బాగా అలవాటు అయిపోయిందండి, చెయ్యి తిరిగిపోయింది ఈ పాప్లైన్ వచ్చి. ఇంకా ఊరికి అలా సాయంత్రానికల్లా 36 అలా కుట్టేసేది. మళ్ళీ అలవాటు తప్పింది కదా. మొన్నటిదాకా కేస్మెంట్ పావడాలండి, అంటే 3 ముక్కల ఉంటుంది కదా, ఆ పావడ కుట్టేదాన్ని. ఈరోజు మాత్రం 6 ముక్కల పావడ ఇచ్చారండి. అలాగే నేను ఒకసారి అయితే మీకు ఎలా స్టిచ్చింగ్ చేస్తానో ఒకసారి అయితే మీరు చూడండి. ఫస్ట్ 2 ముక్కలు జాయిన్ చేసుకున్నాను. మళ్ళీ ఆ 2 ముక్కలకి ఇటు సైడు అటు సైడు పెద్ద ముక్కలు అయితే జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్లో మేము టైలరింగ్ క్లాసులు నేర్చుకోవడానికి ఫస్ట్ రోజు వెళ్ళాం కదండి. అప్పుడైతే ఒక అన్న చెప్పాడనమాట, ఫస్ట్ 2 ముక్కలు జాయిన్ చేసుకోవాలి, తర్వాత పెద్ద ముక్క, తర్వాత చిన్న ముక్క అని. మాకైతే అసలు ఎక్కలేదనమాట. ఒక్క రోజుకి ఏందబ్బా అసలు అర్థం కాకుండా. సెకండ్ రోజు వేరే వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారండి, కానీ ఆ అక్క నెల్లూరులో కుట్టేదంట ఇలా పావడాల స్టిచ్చింగు. అందుకని బాగా మాకు అంటే ఊరికి అర్థం అయ్యేటట్టు ఒక్కసారి చెప్పిందండి. అదే మేము అట్లాగే కుట్టుకుంటా వచ్చేసాము. అదేంటంటే ఫస్ట్ 2 ముక్కలు జాయిన్ చేయాలండి, తర్వాత అటు సైడ్ పెద్ద ముక్క, ఇటు సైడ్ పెద్ద ముక్క, మళ్ళీ ఇంకో 2 ముక్కలు చిన్న ముక్కలు ఉంటాయండి. వాటికి మాత్రం ఇలా సైడు తిక్కుగా ఉంటుందండి. ఆ తిక్కుగా ఉండేదానికి ఇట్లా సైడ్ వేసేసుకుంటే సరిపోద్దండి. అంటే చెప్పడంలో చాలా ఈజీ అనిపించింది మాకైతే. ఇంకా అన్న చెప్పింది అయితే కొంచెం లేట్గా ఎక్కింది. ఈ అక్క చెప్పింది అయితే అట్లా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందండి. అందుకని నాకు అంటే నా మైండ్కి అయితే బాగా ఎక్కేసింది అనమాట. అంతేనండి, కొంతమంది చెప్పేదాంట్లో వాళ్ళు చెప్పేదంటే మనకి టక్కన అర్థమైపోద్ది, ఈజీ షార్ట్ కట్లో అన్నమాట. ఈ వర్క్ అయితే నెల్లూరు అండ్ కోవూరు అయితే అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు వర్క్ కూడా పెరిగిందనమాట. ఇంకా ఇప్పుడే కుట్టే వాళ్ళు తక్కువ పోయారు. అక్కడ స్టాక్ కూడా లేదండి, బాగా సేల్. అంటే ఈరోజు వెళ్ళి చూసి వచ్చానమాట. ఇవి ఇచ్చేసి మళ్ళీ వైట్ క్లాత్ ఉంటుంది కదా, అవైతే స్టిచ్చింగ్ ఇచ్చారండి. ఇవి కేస్మెంట్ పావడాలు అయితే ఎక్కువ ఉన్నాయంట, పాప్లైన్ పావడాలు కొంచెం తక్కువ ఉన్నాయంట. అంటే తక్కువగా అయిపోతున్నాయి. కేస్మెంట్ పావడాలు ఏంటంటే క్లాత్ అనేది చాలా బాగుందండి. ఈ క్లాత్ వచ్చి కొంచెం శారీ టైప్లా అలా ఉంది ఈ క్లాత్. అందుకని కేస్మెంట్ పావడాలు అయితే చాలా బాగా సేల్ అయిపోతున్నాయంటండి. అందుకని నాకు కూడా ఈరోజు పాప్లైన్ ఇచ్చారు. ఈ 36 పావడాలు నాకైతే 1.5 రోజు పట్టిందండి. నిజంగా మామూలుగా చెప్తున్నా, ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా పిల్లల వర్క్ ఉంటుంది కదండి, అదంతా చేసుకొని నాకు కుదిరినప్పుడల్లా ఇంకా ఈ మిషన్ మీద అయితే కూర్చోన్నానండి, తొందరగా ఇచ్చేద్దామని. నేను చేసేదే వారానికి అంటే 2-3 రోజులు అట్టి ఇటు సెలవులు వస్తూ ఉంటాయి కదా. అందుకని ఉన్నప్పుడు కొంచెం పని అనేది త్వరగా చేసేసుకున్నామని అంటే ఈ 36 పావడాలు అయితే ఇంకా రేపు పొద్దున్న ఇచ్చేయాలండి. ఎంత కుట్టుకుంటే అంత మనీ అనమాట. అని అయితే ఎక్కువ మనీ అయితే రాదండి. అదేనండి, కొంతమంది వేలల్లో సంపాదిస్తారు కదా, వాళ్ళకైతే అసలు గిట్టుబాటు కాదనమాట. ఏదో కొంచెం అంటే నాలాగే అనుకోండి, కొంచెం చదువు లేకపోయినా ఇంట్లో ఏదో ఒక వర్క్ చేయాలి బయటకు వెళ్ళకుండా అనే వాళ్ళకైతే ఈ పని అయితే చాలా అంటే ఉపయోగపడుతుందండి. ఏదో కూర ఖర్చులకు వచ్చినట్టే అని కదా. కొంతమంది అయితే ఈ పని కూడా లేకుండా చాలామంది పల్లెటూరులో ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే కొంచెం ఫీల్ అవుతారు కదా, బాగా ఇలాంటి వర్క్ ఉన్నా మేము చేసుకోగలుగుతామని. నాకైతే నేను కూడా అదే అనుకుంటున్నానండి. బ్లౌజులు ఉన్నప్పుడు ఏదో సాయంత్రం పూట కటింగ్ చేసి ఇంకా వీలైనప్పుడు ఒక జాకెట్ అయితే కుట్టేస్తూ ఉన్నానండి. ఆ పని మర్చిపోకూడదు. అలాగే ఈ పని కూడా మనం ఇదేంటంటే మనీ అనేది ఎప్పుడు కావాలంటే మనకి వచ్చేస్తుందండి. బ్లౌజులు ఏంటంటే మనం కుట్టిన తర్వాత ఒక 2-3 నెలలకు తీసుకెళ్తారు. నేను కుట్టిన ఒక 5-6 జాకెట్లు నా దగ్గరే ఉన్నాయండి. వాళ్ళైతే తీసుకోవాలా, ఇంకా మనీ అనేది పింఛన్ వచ్చిన తర్వాత ఇస్తాము, లేకపోతే వచ్చే నెలలో ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఇంకా బ్లౌజులు అన్నీ నా దగ్గరే ఉన్నాయండి. వాటికి కుడుతున్నా కానీ మనీ అయితే నాకేం కనిపించట్లేదు. అలాగే ఈ పావడాలు ఏంటంటే మనము వారానికి మనీ అడిగినా ఇస్తారు, లేకపోతే మంత్లీ మనకి ఎప్పుడు అవసరమైందనుకో అప్పుడైతే మనం కుట్టిన వరకు అయితే మనకి మనీ అయితే ఇచ్చేస్తారండి. ఒకప్పుడు 100 రూపాయలు వచ్చిన పని ఉన్నా చాలు అని అనుకుంటా ఉండేదండి నేనైతే. నిజంగా చెప్తున్నా, మీకైతే చాలా తక్కువ అనుకోవచ్చు.
నా రేంజ్కి ఒక 100 రూపీస్ ఇంట్లో సంపాదించుకున్న చాలు అనే చాలా రోజుల నుంచి అయితే ఉండిందండి. ఈ పని అనేది కూడా నేను కంటిన్యూగా చేస్తానని అయితే చెప్పట్లేదు, కానీ ఇప్పటి వరకు ఇప్పుడు చేసే పని అయితే నాకైతే హ్యాపీగానే ఉందండి. అంటే ఇలా కుట్టుకోవడం వల్ల నాకైతే ఊరికనే టైం పాస్ మెయిన్ ఏంటంటే టైం పాస్ అయిపోతుంది. ఒకప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా వంట పని, పిల్లల పని, ఇంకా 10 నుంచి 4 దాకా ఎలాగో ఖాళీ కదండి. ఇంకా టీవీ చూసినా కూడా నాకు ఇలా ఫ్రస్ట్రేషన్ లాగా వచ్చేసేది. అసలు నేను దేనికి పనికిరానా, నాలో ఏం టాలెంట్ లేదా అని అయితే నాకు చాలా రోజుల నుంచి అయితే బాధ ఉండిందండి. ఎట్లా మా ఆయన చిన్నప్పుడైతే నేను ఇంకా మిషన్ టైలరింగ్ అనేది మనీ ప్రాబ్లం వల్ల నేర్చుకోలేకపోయా. నెక్స్ట్ మా పిల్లలు కొంచెం చేతికొచ్చిన తర్వాత అది వాళ్ళ పాటికి వాళ్ళు స్కూల్కి వెళ్ళేసేసరికి ఇంకా నాకైతే ఊరికి వెళ్ళి బ్లౌజులు అయితే నేర్చుకోవాలని చాలా ఇష్టంగా ఉండిందండి. ఇంకా మా ఆయన ఎలాగో అర్థం చేసుకొని నన్నైతే పాపం అక్కడ చేర్పించాడు. ఆ చేర్పించిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడ్డా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎర్రటెన్లో 2 గంటలకు వెళ్ళి అక్కడ నేర్చుకొని వాళ్ళకి నెలకు వచ్చి మంత్లీ 1000 రూపీస్ ఏం కట్టానండి. 6 మంత్ నేర్చుకున్న తర్వాత బ్లౌజుల వరకే నేర్చుకున్నాను. 6 మంత్ వచ్చి నేను అదేనండి, ప్రతి ఒక్కరికి నేను బ్లౌజులు కుట్టలేకపోయినా కూడా ఆ పని వదులుకోకుండా అలాగే మనకి టైం టు టైం మనీ అనేది ఎప్పటికప్పుడు చేతిలో పడిపోవడానికే ఇలా ఈ పావడాలు అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. చెప్పేస్తున్నా ఉన్నది ఉన్నట్టే. ఇంక మీరేమైనా అనుకోండి. ఈ గ్రీన్ కలరు అంటే ఇంతసేపు ఈ పొద్దున జరిగిందంతా ఒక బ్లాగ్లా తీసాను అనమాట. ఇంక ఈ పావడాలు ఇచ్చేసేయాలి కదా, వాటికైతే అదే బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ తీసేసుకొని దాంట్లో పెట్టేసి ఇంకా 3 కలర్స్ ఇచ్చారండి వీళ్ళైతే. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. అక్కడికి వెళ్ళి ఆ పావడాలు ఇచ్చేసిన తర్వాత ఈ వైట్ కలరు పావడాలు అయితే నాకు ఇచ్చారండి. ఇవైతే స్టిచ్చింగ్ చేయడానికి. ఇవి కేస్మెంట్ పావడాలు. అవి నిన్న కుట్టిన పావడాలు వచ్చి పాప్లైన్ పావడాలు. ఇది ఒకటే కలరు, ఫుల్ వైట్ కలర్ అండి. ఇంతవరకు వైట్ కలర్ అయితే ఇంటికి తెచ్చి అయితే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయలేదండి. ఎందుకంటే ఈ వైట్ కలర్ అనేది మనం ఇంట్లో కొంచెం పసుపు నీళ్ళు చల్లినా కూడా అల్లం మచ్చల్లాగా పడిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఇవైతే స్టిచ్చింగ్ అయితే చేశానండి. అంటే 3 డేస్ నుంచి అదే వర్క్ చేయడం వల్ల నాకైతే బాగా డిస్టర్బెన్స్ అయిపోయిందండి. ఇంకా వంటలో ఒక మిషన్ టైలరింగ్ చేసే వరకు వాళ్ళు ఎలా ఉంటుందంటే బాడీ అనేది చాలా హీట్ అయిపోద్దండి. మనం వీటికైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చాలా తీసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ మనం లేసినప్పుడల్లా తాగుతూ ఉన్నామంటే దీన్ని మనం కొంచెం రికవరీ చేసుకోవచ్చు. నేనైతే ఈ మధ్య చాలా బాధపడ్డానండి. ఈ వర్క్ ఎక్కువ చేయడం వల్ల నాకైతే అంటే కిడ్నీలో రాళ్ళు పడ్డాయి. అంటే షార్ట్ వీడియోలు అయితే మీకు చెప్పాను కదండి. దీనికోసం నేను ఈ మధ్య అయితే మళ్ళీ గాడి తప్పినట్టే ఉన్నా. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా తాగట్లేదు. అందుకనే మళ్ళీ నాకైతే కడుపులో నొప్పి అట్లా అయితే తేడా చేసేసిందండి. ఇంకా మళ్ళీ రేపటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ పావడాలు అయితే ఇలా ఇంకా మర్చేసి ఇంకా ఇచ్చేద్దామని ఇంకా వెళ్ళిపోయానండి. అంటే అంతా వీడియో తీసినాకే కదా మనం ఇచ్చేది. వెళ్ళిపోయిన తర్వాత రేపటికైతే పావడాలు కటింగ్ లేవని ఇంటికైతే పంపించేశారు. ఈ లోపల వీలైతే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్